హలో మామ, నేను మీ ఆగిరిపిల్లలు రండి మామ. ఈరోజు చాప్టర్ వచ్చి చింతలపూడి ప్రాజెక్ట్ మామ. ఇది చాలా మందికి తెలుసు నేను అనుకుంటున్నా. దీన్ని చంద్రబాబు గారు 8 సంవత్సరాల క్రితం దీన్ని ప్రారంభించారు. చంద్రబాబు గారు మొదటి దశ పూర్తి చేయడానికి అక్షరాలు 17,000 కోట్లు వాడారు మామ. ఈ 17,000 కోట్లతో మొదటి దశ పూర్తి చేశారు. తర్వాత 3,208 కోట్లు పెట్టి రెండో దశ ప్రారంభించారు మామ. ఇది ప్రారంభించి 8 సంవత్సరాలు అయింది మామ. ప్రారంభించిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది మామ. అధికారులు మారుతున్నారు, వస్తున్నారు, కానీ మా చింతలపూడి ప్రాజెక్టుని ఎవరు పట్టించుకోవట్లేదు మామ. దాని గురించి ఈ వీడియో తీస్తున్నాను. ఎవరిని నొప్పించడానికి కాదు. నేను ఎందుకని ఇలా చెప్తున్నానంటే, దీనివల్ల మా మామిడి తోటలు చాలా బాధపడుతున్నాం మామ. ఎందుకని ఇలా అంటున్నానంటే, పూత వచ్చే టయానికి నీళ్లు సకాలంలో అందక మా పూత మాడిపోతుంది మామ. ఏదో మాకు అవసరం లేనప్పుడు నాగార్జున సాగర్ బాగా నిండిపోయినప్పుడు సమయంలో ఇలా నీళ్లు మొత్తం వదిలేస్తున్నారు మామ. ఈ నీళ్లు మాకు ఏ విధంగా ఉపయోగపడవు. ఎందుకంటే వర్షాలు కురుస్తున్నాయి. మాకు ఈ టయాల్లో మేము వేసుకునేది వరి పంట, దానికి పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి మామ. మేము మామిడి తోటలు వచ్చే సమయానికి మేము తినే టయానికి వరుణ్ వచ్చి మా మామిడికాయలు మొత్తం రాళ్ళు కొట్టేస్తుంది మామ. చూడండి, మా ఊర్లో నీళ్లు వృధాగా పోతున్నాయి మామ. ఈ నీళ్లు మాకు ఎందుకు పని చేయవు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అయినా పట్టించుకొని, పులుసు పాలసారి గారు మీ విషయాన్ని గట్టిగా పట్టించుకొని మీరు పార్లమెంట్లో చెప్తారని ఆశిస్తూ ఈ వీడియో తీస్తున్నానండి. మిమ్మల్ని ఉద్దేశించడం కాదు, మిమ్మల్ని మేము కించపరుస్తా కాదండి ఈ వీడియో తీసింది. మీరు దీన్ని పార్లమెంట్లో చెప్తారని వీడియో చూసా. మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దగ్గర ఈ వీడియో పంపిస్తారని నేను కోరుకుంటున్నాను. పాలసారి గారు అండి, మీరైనా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. మాకు న్యాయం జరగాలండి. ఇది మీరు సభలో చెప్పాలని నేను ఆశిస్తున్నాను. జై తెలుగుదేశం.